ఏమ్రా పౌడర్ పూసుకోలే? గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులత్రాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి సర్వరాజాయ గంధాయ సర్వగాన శ్రవణ ప్రణయినే. Our Madam Madhavi Reddy Garu will be garlanded and honored. కోసం కష్టపడుతున్నారు. మీ పేరెంట్స్ కోరిక తీరాలన్నా మరి ఇక్కడ యజమానానికి మీ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, స్టాఫ్కి కావచ్చు, స్థానికులకు నాకు అంత మంచి పేరు రావాలంటే మీరు అహర్నిశలు బాగా కష్టపడి అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఈ రంగం ఆ రంగం కాదు, రేపటి రంగం అన్ని రంగాల్లోనూ అన్నిట్లోనూ ఉండాలి. మహిళలు కూడా అందులో, మన బాలికలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్కి కారణమని ఇందాక మార్చ్ పాస్లో కూడా డిసిప్లిన్ అనే మాట చాలాసార్లు వివేకానంద రెడ్డి అన్న మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా మీ సారు చెప్పిన మాట తూచా తప్పకుండా డిసిప్లిన్గా ఉంటే మీరు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన కడపకు పేరు తెచ్చే విధంగా మమ్మల్ని అందరినీ, మాకందరికీ గౌరవం తెచ్చే విధంగా, అలాగనే మీరు చదివిన ఈ స్కూల్కి ఎంతో గౌరవం తెచ్చే విధంగా మీరు ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. It is your privilege to have the Honorable Minister for Backward Classes, Srimati Savita Garu, to declare open your sports meet. The Honorable MLA Madhavi Garu and the distinguished guests on the dais, and my brother, Director of the school, Sri Vivekananda Reddy Garu, hearty congratulations to all the students. ఇప్పుడే చెప్పారు మన ఎమ్మెల్యే గారు, మీ స్కూల్ డైరెక్టర్ గారు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు కూడా డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంటారని. మీకు అంత మంచి డిసిప్లిన్ నేర్పించారు కాబట్టి ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత అద్భుతంగా మీరు మార్చ్ పాస్ చేసి గౌరవ మంత్రి గారికి
సెల్యూట్ చేశారు మీరందరూ కూడా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్. మీరందరూ బాగా చదువుకోవాలా. ఇప్పుడే నేను చూశాను ఇందాక ఈ స్కూల్లో ఎవరెవరు వచ్చారని. మహేష్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ అయిన విషయం ఇప్పుడే ఈ రిపోర్ట్లో చూస్తున్నాను నేను. ఈ స్కూల్ నుంచి కడపకు మంచి పేరు తెచ్చే విధంగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావాలా. మీరందరూ కూడా గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు కావాలా, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలా, డాక్టర్సు, ఇంజనీర్సు, అదేవిధంగా గొప్ప పాలిటీషియన్స్ కూడా కావాలా. మన ఎస్పెషలీ ఉమెన్ గర్ల్స్ స్టూడెంట్స్ చెప్తున్నా, ఇక్కడ ఒక ఉమెన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఉమెన్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళలాగా మీరు కూడా మంచి పాలిటీషియన్స్, ఎంటర్ప్రీనర్సు, బాయ్స్కు తగ్గకుండా మీరు కూడా రాణించగలమని నిరూపించుకునే విధంగా మీరు కూడా తయారు కావాలా. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ స్కూల్ నుంచి భవిష్యత్తులో తప్పకుండా మంచి స్టూడెంట్స్ తయారవుతారని చెప్పి ఆశిస్తూ, వివేకానంద రెడ్డి గారు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించినందుకు ఆయన కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరందరూ కూడా రోజు చూస్తూ ఉన్నా కడప నగరంలో చాలా అవేర్నెస్ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మీరు ట్రాఫిక్ మీద కానీ, ట్రాన్స్పోర్ట్ మీద కానీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఈ స్కూల్ తరఫున మీకు మీ పేరెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. For the next 3 days. Thank you all. హైదరాబాద్లో కడపలో నిర్వహింపబడుతున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారి 37వ క్రీడా ఉత్సవాలు ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎస్ సవిత గారు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, రెడ్డెప్ప శ్రీనివాసరెడ్డి గారు, డిఓ గారు రావడం జరిగింది. సుమారు 400 మంది పాస్ నిర్వహించడమే కాకుండా ఇవాళ 2-3 రోజులుగా జరగబోయే కార్యక్రమంలో 500 మంది దాకా విద్యార్థులకి మెడల్స్ ప్రదానం చేయబోతాము. క్లోజింగ్ డే సెరమనీ ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తాము. మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి విద్యార్థికి 2 ఆటల్లో ప్రావీణ్యం వచ్చే విధంగా వారికి తర్ఫీదునిస్తూ 4 పీఈటీలను పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము గతంలో 5 సార్లు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్, నేపాల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో వివిధ క్రీడల్లో కూడా మేము బంగారు పథకాలు సాధించడం జరిగింది. రాబోయే కాలంలో మరింత ఉధృతంగా కూడా పిల్లలకి మంచి తర్ఫీదునిచ్చి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు విద్యార్థులను తీసుకెళ్ళి వారికి మంచి మెడల్స్ వచ్చే విధంగా కూడా మేము తర్ఫీదునిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మా ధన్యవాదాలు. జై హింద్.